Advocate Salar Garu to share his opinion on this program. నేటి ముఖ్య అతిథి సీనియర్ అడ్వకేట్ సాలార్ గారు తమ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా కోరుతూ సభకు నమస్కారం. మిత్రులారా, జనరల్గా ఏదైనా ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు మేమే చాలా విషయాలు మాట్లాడుతుంటాం, అందరూ వింటుంటారు. ఇవాళ జరిగింది ఏంటంటే, మీరు సంధించిన తారాజువ్వలు ఒక్కొక్కటి వచ్చి వేదికపై నుంచి ఒక పూల వర్షాన్ని కురిపిస్తున్నాయి. భాష విషయంలో కానీ, ఆదర్శ విషయంలో కానీ, లక్ష్యం విషయంలో కానీ అలా చక్కటి వ్యక్తీకరణతోటి ఇంతసేపు జనాన్ని కూర్చోపెట్టడం అన్నది ఈ ట్రైనింగ్ క్యాంప్ యొక్క సక్సెస్ ని సూచిస్తుంది. ఒకళ్ళకి మించి ఒకళ్ళు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఒక ఆదర్శాన్ని, ఒక లక్ష్యాన్ని, చరిత్రని, రాజ్యాంగాన్ని, భవిష్యత్తుని, మతాన్ని, అనేక అంశాలని అద్భుతంగా సృజిస్తూ అందరినీ ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఆకట్టుకుంటూ ఓ బలమైన విశ్వాసాన్ని పోగేసుకొని మమ్మల్ని అందరినీ ఎంతో ప్రభావితం చేశారు. సో ఒక తత్వవేత్త అంటాడు, పడుతున్న వర్షం మన కంటికి వ్యర్థమైపోతున్నట్టు కనబడుతుంది, కానీ అది ఎక్కడో ఒక చోట ఒక విత్తనాన్ని తడుపుతుంది, అది పునర్జీవనం చెందటానికి కారణం అవుతుంది. ఆ విత్తనం మహావృక్షమై ప్రపంచం అంతా కూడా ఫలాలను ఇస్తుంది. సో ఒక 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 ప్రయత్నం వ్యర్థం కాలేదని చెప్పడానికి సాక్ష్యం ఈ బాలలందరూ, ఈ టీచర్లందరూ. ఆ వర్షం కంటికి వ్యర్థం అవుతున్నట్టు కనపడుతుంది, కానీ ఎక్కడో అదొక మామిడి టెంకని తడుపుతుంది. ఎండిపోయిన ఆ మామిడి టెంక భవిష్యత్తులో ఒక మహావృక్షమై అందరి ఆకలిని తీరుస్తుంది. అదే విధంగా చాలా నిరాశాజనంగా ఉన్న సమాజం, మతాలతోటి సమాజం అంతా విడిపోతున్న స్థితి, కులాలతోటి సమాజం అంతా విడిపోతున్న స్థితి, శత్రుత్వం మనకు తెలియకుండానే మన ముంగిట్లోకి వచ్చేసిన పరిస్థితి. అది బుల్డోజర్ రూపంలోనో, కోర్టు కేసుల రూపంలోనో, ఎఫ్ఐఆర్ల రూపంలోనో, చార్జ్షీట్ల రూపంలోనో, మన దందాల్ని, మన వృత్తుల్ని కాల్చి బూడిద చేసే రూపంలోనో ఈ ఆధునిక సమాజంలో మనం విలవిలలాడిపోతున్నాం. 1000 సంవత్సరాలు ఈ గడ్డ మీద బ్రతికిన వాడికి భవిష్యత్తు అగమ్యగోచరంగా అయిపోతుంది. ఎందరో ప్రవక్తలు నడియాడిన అరేబియా ల్యాండ్ శవాల గుట్టలైపోయి ఇవాళ నాగరికత అంతా కూడా కాలి బూడిదైపోతుంది. అపురూపమైన ప్రకృతి వనరులన్నీ కూడా, అది యూదు ముస్లింల యుద్ధమా, క్రైస్తవులకి ముస్లింలకు సంబంధించిన యుద్ధమా, కమ్యూనిస్టులకి పెట్టుబడిదారులకు సంబంధించిన యుద్ధమా, నిర్వచించగలిగే స్థితిలో లేం. ఎంతో మానవత్వాన్ని ప్రపంచాన్ని ప్రసాదించి అనేక మంది ప్రవక్తల జన్మకు కారణమైన ప్రాంతం ఇవాళ ఒక అగ్నిగోళంగా మారిపోయి పిల్లలు తమ కళ్ళ ముందు చచ్చిపోతుంటే తల్లులు అలమటిస్తున్నారు. తల్లి చచ్చిపోతుంటే పిల్లలు దిక్కులేని వాళ్ళుగా పడి విలపిస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, దారుణంగా మానవత్వం ఓడిపోయింది, దారుణంగా విశ్వాసాలన్నీ కూడా చిన్నభిన్నమైపోతున్నాయి, నాగరికత అంతా కూడా హాస్యాస్పదమైపోతుంది. ఐక్యరాజ్య సమితులు కానీ, రాజ్యాంగం కానీ, మనం రాసుకున్న అనేక గ్రంథాలు, చట్టాలు కానీ, అనేక సంస్థలు కానీ, అనేక ధార్మిక గ్రంథాలు కానీ వ్యర్థమైపోతున్నాయి. నా తల్లి చచ్చిపోతుంది, నా చెల్లి చచ్చిపోతుంది, నా పొరుగింటోడు చనిపోతున్నాడు, నా పక్కింటోడు చనిపోతున్నాడు, నా తమ్ముడు చనిపోతున్నాడు. మానవత్వమే కాలి బూడిదైపోయే ఒక స్వార్థపూరితమైన స్థితిలోనికి సమాజం గెంటివేయబడుతుందా అన్నంత విషాదాన్ని మనం చూస్తున్న దుర్దినాలలో ఉన్నాం. చూస్తున్నాం ఇదంతా. ఇటువంటి నిరుత్సాహకరమైన వాతావరణంలో నుంచి కాదు, మనం ఒక సత్ప్రవర్తనని నేర్చుకుంటే, చక్కటి నాయకత్వాన్ని రూపొందించుకుంటే మంచి సమాజాన్ని ఏర్పరచుకోవచ్చు అనే ఒక ఆలోచన కలిగి, చాలా పరిమితమైన వనరులతోటి, చాలా పరిమితమైన వసతులతోటి ఒక అద్భుతమైన ఆలోచనని ప్రపంచం ముందు పెట్టిన ఈ సజ్జన సంస్థ వారికి మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే చీకటిని తిట్టుకుంటూ కూర్చోటం కంటే ఒక చిరుదీపాన్ని వెలిగించండి అని ఒక మంచి మాట ఉంది. కాబట్టి మన ఇంత నిరుత్సాహకరమైన ఈ ప్రపంచంలో ఒక మంచి ప్రయత్నం చేద్దాం. మన చుట్టూ అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, మన చుట్టూ అద్భుతమైన అనుభవం ఉంది, మన చుట్టూ అద్భుతమైన సంస్కర్తలు ఉన్నారు, మన చుట్టూ అద్భుతమైన సామాజిక విప్లవాలు ఉన్నాయి, మన చుట్టూ అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, మన చుట్టూ అద్భుతమైన జాతీయ ఉద్యమం ఉంది. భారతదేశంలో ఆడవాళ్ళు చదువుకుంటారని కలలు కన్నారు,
ఆడవాళ్ళు వ్యభిచారంలో నుంచి బయటికి రావాలనుకున్నారు, అంటరానితనం పోవాలనుకున్నారు, హిందూ ముస్లింలు కలిసి బ్రతకాలనుకున్నారు, వృత్తిపరంగా భారతదేశంలో కళాకారులు ఎదగాలనుకున్నారు, క్రీడాకారులు ఎదగాలనుకున్నారు, వ్యాపారస్తులు ఎదగాలనుకున్నారు. అటువంటి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇంత గొప్ప దేశాన్ని ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ మనం మతంతో విభజింపబడి ఒకరి హక్కుల్ని ఒకళ్ళు అవమానపరుచుకుంటూ కించపరుచుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజు చీకట్లో నుంచి వెలుగుకి వచ్చాం, ఇవాళ వెలుగులో నుంచి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయే దుస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సజ్జనులు సమాజానికి అవసరం ఉంటుంది. కాబట్టి సత్ప్రవర్తన మీద ఒక విశ్వాసాన్ని పెట్టాలి. ఒక కాలనాకు మనకు వెంటాడుతుంటే భయపడి పారిపోవటం కాదు, దాన్ని బంధించాలి. బంధించడానికి క్యారెక్టర్ కావాలి, బంధించడానికి విజ్ఞానం కావాలి, బంధించడానికి నిబద్ధత కావాలి, బంధించడానికి ఒక క్రమశిక్షణ కావాలి, బంధించడానికి ఒక సహనం కావాలి, ఒక దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ఒక ఓర్పు కావాలి, త్యాగం కావాలి అనే విషయం భావితరానికి చెప్పే ఒక చిన్న ప్రయత్నం మనం ఇక్కడ చేసాం. కాబట్టి మిత్రులారా, ఇది చాలా అద్భుతమైన విషయం. నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఇప్పటికే 2 అయిపోయింది కాబట్టి నాయకత్వం గురించి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. అంటే మీరు ఎంత గొప్ప పాత్ర పోషించబోతున్నారు ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలోనే విషయం ఇంట్రడక్షన్ గా చెప్పి, నాయకత్వం ఎంత అవసరం అంటే మనలో నుంచి ఒక నాయకుడు రానంతసేపు మనం బానిసలుగానే ఉంటాం. మనలో నుంచి ఒక నాయకుడు రానంతసేపు మనం బానిసలుగానే ఉంటాం. నాయకుడు ఎలా వస్తాడు? నాయకుడు విజ్ఞానంలో నుంచి వస్తాడు, నాయకుడు విద్యలో నుంచి వస్తాడు, నాయకుడు సహనంలో నుంచి వస్తాడు, నాయకుడు ఓర్పు నుంచి వస్తాడు, నాయకుడు వివేకంలో నుంచి వస్తాడు, నాయకుడు 10 మంది మేలు కోరుకునే లక్షణాలతోటి వస్తాడు. సో ఒక నాయకుడు ఏర్పడాలి అంటే దానంతట అది జరగదు. చెప్తుంటారు కదండి, ఒక మహావృక్షం ఊబి నేలలో పుట్టదు. ఒక మహావృక్షం పుట్టాలి అంటే బలమైన నేల ఉండాలి, నీళ్లు ఉండాలి, బలమైన విత్తనాలు ఉండాలి, బలమైన ఎండ ఉండాలి, బలమైన రక్షణ ఉండాలి. అందులో నుంచి ఒక మహావృక్షం ఉద్భవించినట్టే నాయకుడు విజ్ఞానం నుంచి, క్రమశిక్షణ నుంచి, ఓర్పు నుండి, సహనం నుండి, 10 మందిని ప్రేమించే గుణంలో నుంచి ఉద్భవిస్తాడు. కాబట్టి ఇక్కడ శిక్షణ పొందిన మీరు ఇదేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించిన శిక్షణ లాగో, ఇందాక ఎవరో చెప్తున్నారు నేను నేర్చుకున్న హిస్టరీ నా పరీక్షలకు పనికొస్తుందని. తప్పకుండా పనికొస్తుంది. కానీ ఇంకా అమూల్యమైనది విజ్ఞానం. అదేంటంటే హృదయ విశాలత్వం లేకపోతే వసంతం లేదు. హృదయ విశాలత్వం ఉండాలి. హృదయ విశాలత్వం ఉన్నప్పుడే నువ్వు ఈ ప్రపంచాన్ని అంతటినీ చూడగలుగుతావు. వసంతం లేని భూమి ఎలా ఉంటుంది? ఎడారిలాగా ఉంటుంది. అదే వర్షపు చినుకుల్లో నాని అనేక రకాల విత్తనాలన్నీ కూడా జీవాన్ని పోసుకోవటం ద్వారా ప్రపంచంలో అన్ని రంగులు చోటు చేసుకుంటాయి, అనేక పుష్పాలు వస్తాయి, అనేక ఫలాలు వస్తాయి, సృష్టికే ఒక అందం వస్తుంది. కాబట్టి మీరు నేర్చుకున్న విజ్ఞానంతో ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అనంత మానవాళిలో నేను ఒక భాగం, ఈ అనంతమైన విజ్ఞానంలో నేను కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకున్నాను. ఈ మానవాళి మనుగడకి, వీళ్ళ అభ్యున్నతికి, వీళ్ళ తాలూకు భద్రతకి, వీళ్ళ తాలూకు వికాసానికి ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక యూనివర్సల్ క్యారెక్టర్ ని మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఒక యూనివర్సల్ క్యారెక్టర్ ని మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. కాబట్టి నాయకత్వం అంటే ఆషామాషి విషయం కాదు. నువ్వు చదువుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు చదువుకుంటే ఒక డాక్టర్ అవ్వచ్చు, నువ్వు చదువుకుంటే ఒక లాయర్ అవ్వచ్చు, ఒక జడ్జి అవ్వచ్చు. కానీ మిత్రులారా, నువ్వు లీడర్ అవ్వడానికి మనకి ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటంటే విజ్ఞానం దేనికోసం ఉపయోగపడాలి అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంతో పాటు నిన్ను నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నీలో సహజంగా ఉండే ఒక కోపం, ద్వేషం, స్వార్థం, భయం, పిరికితనం, వీటిని అధిగమించగలిగే ఒక గుణాన్ని నువ్వు నాయకుడుగా సొంతం చేసుకోవాలి. ఇది ఒక్క విజ్ఞానం ద్వారా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం ద్వారా, చరిత్రను అర్థం చేసుకోవటం ద్వారా, మంచి భవిష్యత్తు కోసం కలలు కనటం ద్వారా, వర్తమానాన్ని సవ్యంగా ఉపయోగించుకోవటం ద్వారా నీలో నాయకత్వపు లక్షణాలు వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు అదుపు చేసుకోవటానికి నువ్వు సంపాదించుకున్న ఈ శిక్షణ నీకు ఉపయోగపడాలి. నువ్వు కోరికకు బానిసైపోవటం, భయంగా ఉండటం, స్వార్థంగా ఉండటం, పిరిగితనంతో ఉండటం లాంటి దుష్లక్షణాల నుంచి బయటపడి గట్టి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయగలిగిన వాడే సమాజంలో ఒక నాయకుడిగా నిలబడగలుగుతాడు, జాతికి విముక్తిని కలిగించగలుగుతాడు. అదే విధంగా మనం ఎల్లప్పుడూ కూడా సులభంగా సర్దుకుపోయే లక్షణాన్ని కలిగి ఉండాలి. అంటే విఐపి మనస్తత్వాన్ని మీరు తీసేయాలి.
మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది, ప్రయాణం చెయ్యండి. బస్సు మీదో, ఆటో మీదో, సైకిల్ మీదో, లేదా ఒక ఫ్రెండ్ మోటార్ సైకిల్ మీదో మీరు ప్రయాణం చేయండి. ఆ కార్యక్రమంలో పాల్గొండి. మానవ సమాజానికి సంబంధించిన కష్టసుఖాల్లో భాగస్వాములు కండి. మీ విజ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ విజ్ఞానాన్ని మీరు అందిపుచ్చుకోండి. అటువంటి ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్నవాడే నాయకుడు అవుతాడు తప్ప నాకు ఏసీ కారు ఉండాలి, నాకు హోటల్ రూమ్ ఉండాలి, నాకు డబ్బులు ఉండాలి, నా గురించి ప్రెస్ మీట్ లో చెప్పాలి, ఇటువంటి స్వార్థపూరితమైన ఒక కల్పితమైన నాయకత్వాన్ని కోరుకోకండి. ఎలాంటి పరిస్థితులనైనా సరే సర్దుకుపోయి కింద పడుకోవటానికైనా సిద్ధపడాలి, చన్నీళ్లు స్నానం చేయడానికైనా సిద్ధపడాలి, మొరమరాలు తిని అయినా సరే మనం అక్కడ శిక్షణ పొంది రావాలి, సమాజాన్ని విముక్తి కలిగించాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఒక వ్యక్తిత్వాన్ని నాయకుడు అనేవాడు అలవర్చుకొని తీరాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక జడ పదార్థంగా ఉండకండి. చొరవ తీసుకోండి. ఎరుకుండటమే జ్ఞానం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడండి అని సెంటర్లో అడిగాం. సెంటర్లో నాకు తెలియదండి. నీ వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చొరవ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎవరో పొరుగురు నుండి వచ్చారు, కాకినాడలో హాస్పిటల్ ఎక్కడ, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ, బస్సు ఎక్కడ ఎక్కుతాం, నాన్ స్టాప్ ఎక్కడ దొరుకుతుంది అని మనకు ఒక సమాచారం మనకి తెలుసుంటే మనం ఎద్దటి వాడికి ఉపయోగపడతాం. ఇది చొరవ ద్వారానే సాధ్యమవుతుంది. మీలో మీరు కుదించుకుపోకండి. చదవటం, మాట్లాడటం, ప్రయాణం చేయటం, ఆలోచనలు షేర్ చేసుకోవటం ద్వారా మీ వ్యక్తిత్వం పెరుగుతుంది, మీ విజ్ఞానం పెరుగుతుంది. కాబట్టి చొరవ అనేది ఉండాలి. అది స్త్రీలకైనా పురుషులకైనా, లోకం ఏదైనా అనుకునేవండి. యోగ్యమైన వ్యక్తులతోటి మాట్లాడటం, ప్రామాణికమైన పుస్తకాలు చదవటం, గొప్ప వ్యక్తులతోటి మనం కలిసి జీవించడం అన్నది జీవితంలో అలవర్చుకుంటేనే ఒక మంచి నాయకుడు అవుతాడు. ఎదటివాడి అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. చొరవకి దూరంగా ఉన్నవాడు అతడిలో ఎంతటి ప్రతిభ ఉన్నా సరే నిరుపయోగంగా మిగిలిపోతాడు. చొరవ ఉన్నవాడు ప్రతిరోజు తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తాడు. తర్వాత ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఒక చక్కటి కథ ఉంది. గదిలోకి పాము వచ్చింది అంటే పేటలో వాళ్ళు అందరూ ఇంటి చుట్టూ చేరతారు. కానీ దాని నుంచి విముక్తి ఎవరు కలిగిస్తారంటే కర్ర తీసుకొని ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిన వాడే ఆ కుటుంబానికి, ఆ పేటకి విముక్తిని కలిగిస్తాడు. కాబట్టి ధైర్యం ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ధైర్యం లేనివాడు ఒక నిరుపయోగమైన మనిషిగా మిగిలిపోతాడు. వాడు సిక్స్ ప్యాక్ శరీరం ఎందుకు పనికిరాదు, కేవలం ఫోటోలు తీయడానికే తప్ప అతను ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి నాయకుడు అనేవాడికి ధైర్యం అనేది చాలా ప్రాథమికమైన అవసరం. ఆ ధైర్యం లేనివాడు ఎంతటి జ్ఞానం ఉన్నా వ్యర్థమైపోతుంది. కాబట్టి చీకటిని తిట్టుకుంటూ కూర్చోకండి, చిరుదీపాన్ని వెలిగించండి అన్నట్టుగానే ధైర్యంగా సమస్యని పరిష్కరించడానికి ముందుకు వచ్చిన వాడే నాయకుడు అవుతాడు. ఇక్కడ పాములు పులులు కాదు. కలెక్టర్ తోటి మాట్లాడాలి, ఎంఆర్ఓ తోటి మాట్లాడాలి, ఎమ్మెల్యే తోటి మాట్లాడాలి, ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ ప్రజలకు సంబంధించిన హక్కులు ప్రజల్ని అందించడానికి ఒక చొరవ ఉండాలి. నా భాష సరిపోదేమో, నా బట్టలు బాగాలేదేమో, నేను ఈ బండి మీద వెళ్తే వాడు మాట్లాడేమో అనే ఒక ఇన్ఫారిటీ కాంప్లెక్స్ నుంచి మీరు బయటకు వచ్చితేనే మీ తాలూకు ప్రతిభ, మీ తాలూకు విజ్ఞానం ఉపయోగపడతాయి. కాబట్టి నాయకుడు అనేవాడికి చొరవ చాలా అవసరం. ఎవరు చొరవ చేసి ఎదరికొస్తారో వాడి చుట్టూ ప్రజలు చేరతారు, వాడి మాట అధికారులు వింటారు. వినకపోతే ఏం చెయ్యాలి అన్నది చుట్టూ చేరిన ప్రజలే అతనికి నేర్పుతారు. తద్వారా ఒక చక్కటి నాయకత్వం ఏర్పడుతుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా నువ్వు స్వయంగా చదువుకో, విజ్ఞానాన్ని పెంచుకో, 10 మందితోటి కలిసి ఉండు, 10 మందికి సంబంధించిన సమస్య మీద సంఘర్షించు. ఇలా సంఘర్షిస్తున్న క్రమంలోనే సమాజంలో అనేక చట్టాలు వస్తాయి. ఆ చట్టాలు మన జీవితాన్ని సుఖమయం చేస్తాయి. కాబట్టి గ్రంథాన్ని చదివి గూట్లో పెట్టడం కాదు, చదివిన గ్రంథాన్ని సామాన్యమైన ప్రజలకు అందించడానికి చొరవ అనేది నాయకుడికి చాలా అవసరం. అన్నింటికి మించి మిత్రులారా, మీకు చెప్పుంటారు క్లాసుల్లో, మానవ జీవితంలో అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే నైతికత. చాలా మంది అంటుంటారు హలాల్ అంటుంటారు, నైతికత అంటుంటారు. డబ్బును ఎలా సంపాదించాలి? దొంగతనం చేస్తే డబ్బు వస్తుంది. పక్కవాడికి సంబంధించిన కాయలు దొంగలించి అమ్మేయవచ్చు, పక్కవాడికి సంబంధించిన వస్తువులు అమ్మేయవచ్చు, పక్కవాడి ఆలోచనలు అమ్మేయవచ్చు, ఎలాగ ద్రోహం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, అలా రౌడీజం చేయొచ్చు, ఆక్రమణలు చేయొచ్చు. ఇది కూడా సంపదలో భాగమైపోతుంది కదా. అబద్ధాలు చెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి కదా. అయితే అన్ని మత గ్రంథాలు ఘోషించింది ఏంటంటే, అందరూ తల్లులు కోరుకునేది ఏంటంటే పిల్లల దగ్గర నుంచి ఒక నైతిక పరిపృష్టతని కలిగి ఉండాలి. నైతిక శుద్ధి లేని ద్రవ్యం అది దొంగతనంతో సమానం. దేని నైతికత అంటారన్నది
బహుశా మీకు పెద్దలు చెప్పుంటారు, మనం చాలా కష్టపడి ఒక జ్ఞానాన్ని సంపాదిస్తాం. అంటే నువ్వు ఒక ఇంజనీర్ అయ్యావు, నువ్వు ఒక లాయర్ అయ్యావు, నువ్వు ఒక డాక్టర్ అయ్యావు, నువ్వు ఒక రచయిత అయ్యావు, నువ్వు ఒక టీచర్ అయ్యావు. నీకొచ్చిన జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? సమాజం తాలూకు విముక్తి కోసం ఉపయోగించాలి. నీకు ఒక అద్భుతంగా డాన్స్ వచ్చు, అద్భుతంగా నటించడం వచ్చు. ఆడేం చేశాడు? డబ్బులకు అమ్ముడుపోయాడు. డబ్బులకు అమ్ముడుపోవటం వలన ఆ రచనలు, ఆ నటన, ఆ గేయం, ఆ సంగీతం, ఆ పాండిత్యం, ఆ కళలన్నీ కూడా డబ్బు వైపు వెళ్ళిపోయాయి. అలా కాకుండా, అమ్ముడుపోకుండా, నువ్వు అనుచితంగా ప్రభావానికి లోను కాకుండా ఈ జ్ఞానాన్ని సమాజం తాలూకు విముక్తి కోసం ఉపయోగిస్తే, నిన్ను నువ్వు మార్కెట్లో అమ్ముకోకుండా భగవంతుడు నీకు ఇచ్చిన ఒక విశిష్టమైన గుణాన్ని సమాజాన్ని విముక్తి కోసం వాడితే నువ్వు ఒక నైతికమైన బాధ్యతని కలిగి ఉన్నవాడివి. అంటే ప్రతిభని అమ్ముకోకుండా ఎవడైతే నిలబడతాడో, ప్రతిభని మార్కెట్ చేయకుండా ఎవరైతే సమాజం కోసం ఉపయోగిస్తాడో, వాడు బాధపడుతున్న వ్యక్తుల తాలూకు విముక్తికి ఉపయోగపడే ఒక నిజమైన నాయకుడు అవుతాడు. సో నైతిక స్పృహ అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. మన ప్రతిభ మార్కెట్ కోసం కాదు, మన ప్రతిభ ఈ చీకటిని తొలగించడానికి, మన ప్రతిభ ఈ అవమానం లేని జీవితానికి ఇవ్వడానికి, మన ప్రతిభ భయం లేని జీవితానికి ఇవ్వడానికి, మన ప్రతిభ దొంగల్ని నిర్బంధించడానికి, మన ప్రతిభ మానవుడి మీద క్రూరంగా హింసని ప్రబోధిస్తున్నవాడిని కంట్రోల్ చేయటానికి. సో మనం ఎంతటి క్రమశిక్షణని కలిగి ఉన్నా, ఎంతటి చైతన్యాన్ని కలిగి ఉన్నా, ఎంతో గొప్ప సాధన చేసినా, ఎంతో గొప్ప ప్రతిభని సంపాదించినా, ఈ 4 శక్తుల ద్వారా నీకేర్పడిన ప్రతిభ ఏదైతే ఉందో, ఆ నైపుణ్యత ఏదైతే ఉందో, దీని ప్రజల కోసం లేదా సత్యం కోసం నిలబెట్టుకున్నవాడు నైతిక శుద్ధి ఉన్నట్టుగా లెక్క. లేదా నీ శిక్షణ అంతా కూడా మార్కెట్ అయిపోయినట్టు లెక్క. నువ్వు మార్కెట్లోకి వెళ్ళిపోతే నువ్వు ఒక పి సుశీల లాగా, ఒక బాల సుబ్రహ్మణ్యం లాగా మిగిలిపోతావు. నువ్వు ఒక ఆ పాటని, ఆ గేయాన్ని, ఆ సంగీతాన్ని ప్రజల విముక్తి కోసం వాడితే ప్రజల తాలూకు జీవితాలు మార్చిన వాడు అవుతావు. ప్రొఫెసర్ అన్నవాడు అమ్ముడుపోకూడదు. ప్రొఫెసర్ అన్నవాడు వ్యాక్సిన్ ఇచ్చి ఆ డబ్బులు తీసుకోవడానికి కాదు. ప్రొఫెసర్ ఒక వ్యాక్సిన్ ని కనిపెట్టి లక్షల కోట్ల తల్లుల్ని మనల్ని రక్షించాడు. టీటీ ఇంజెక్షన్ లేనప్పుడు మన తల్లులందరూ కూడా డెలివరీలో చచ్చిపోయేవారు. ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో, ఆ వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్టు దాన్ని మానవ సమాజానికి అందించడం ద్వారా బిడ్డ తల్లి కూడా బ్రతికారు. సో మనుషుల్ని ప్రేమించే వాడికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే నైతికత అనేది ఒకటి ఉండాలి. ఆ నైతికత లేకపోతే అతని తాలూకు పరిజ్ఞానం, అతని తాలూకు శక్తి, అతని తాలూకు నైపుణ్యం, అతని తాలూకు సామర్థ్యం అన్ని కూడా మార్కెట్లో వస్తువైపోతాయి తప్ప సమాజం విముక్తికి ఉపయోగపడవు. నాయకుడు అనేవాడు తప్పనిసరిగా నైతిక పరిపుష్టతని కలిగి ఉండాలి. అలానే ఒక దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి పని మొదలెట్టిన వెంటనే ఫలితం రాదు. మనకి గొప్ప గొప్ప డాక్టర్లందరినీ వెళ్ళి అడగండి, మీరు బైపీసీ చదివిన తర్వాత ఎన్నిసార్లు ఎంట్రన్స్ రాశారంటే సిగ్గుపడుతూ చెప్తాడు, 3 సార్లు రాశాను, 4 సార్లు రాశాను. 3 సార్లు రాసినా, 4 సార్లు రాసినా డాక్టర్ సీట్ సంపాదించాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, సమాజానికి సేవలు అందిస్తున్నాడు. సో దృఢమైన నిశ్చయం ఉండాలి తప్ప నిశ్చయం నుంచి మీరు పక్కకు వెళ్ళకూడదు. మనకి ఇంగ్లీష్ లో చెప్తారు ట్రై అగైన్ అని చెప్పి. మెట్లు ఎక్కిన వెంటనే మనం మేడ మీదకి వెళ్ళిపోం, జారి పడిపోతుంటాం. అయినా పట్టుదల వదలకుండా ఎక్కడానికి ప్రయత్నిస్తే మనం లక్ష్యానికి చేరుకుంటాం, కావలసిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. కాబట్టి నాయకుడు అనేవాడు చాలా దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. అదే విధంగా భరించే శక్తిని కలిగి ఉండాలి. అంటే మనకి వడ్డించిన ఇస్తారు కాదు జీవితం. కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, కుటుంబంలో చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. మనకి ఎందుకురా ఇవన్నీ అని చెప్పి అంటుంటారు. రకరకాల ఇబ్బందులు వస్తాయి. స్థానికంగా ఉన్న నాయకత్వం మనకి శత్రువుగా చూపిస్తుంది. వీటన్నింటినీ అవగాహన చేసుకొని మీరు ప్రజల వైపు, సత్యం వైపు నిలబడితేనే, ఆ భరించే క్యారెక్టర్ ఉంటేనే మీరు నాయకులు అవుతారు. అంతేకాకుండా మీరు అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉండాలి. అలానే ఎదటివాడిని ఆదరించాలి, ఎదటివాడిపై ఆధారపడాలి. నీకున్నది ఎదటివాడికి పెట్టే గుణం, ఎదటివాడు పెట్టింది స్వీకరించే గుణాన్ని కలిగి ఉండాలి తప్ప నువ్వు విలాసమైన జీవితాన్ని కోరుకోవటానికి వీలు లేదు. నాయకుడు అనేవాడు జనంలో మమైకం అవ్వాలి, జనంతోనే ఉండాలి. వాడు చారేసినా తినాలి, సాంబార్ పెట్టినా తినాలి, వాడు ముతక బియ్యంతో అన్నం పెట్టినా తినాలి, ముతక బట్టలు తీసుకుని తిరగడానికి కూడా ఆధారపడాలి. నాయకుడు విజ్ఞానాన్ని నాయకత్వం కింద మలుచుకోవటానికి ఇచ్చే గుణాన్ని, భరించే గుణాన్ని కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మిత్రులారా, మీ కోరికలు, మీ చిన్నారి మనసుల్లో ఈవేళ పెద్దలు చెప్పిన మాటల ద్వారా ఉద్భవించిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని లక్ష్యాలుగా చేసుకొని నిరంతరం శ్రమించి ఒక చక్కటి క్యారెక్టర్ తోటి అపురూపమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకొని
ఆ విజ్ఞానం ద్వారా ఈ సమాజం విముక్తికి మీరు ప్రయత్నం చేస్తే ఈ సమాజం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది, భావితరాలకి జీవితం ప్రసాదించిన వాళ్ళు అవుతారు.